ఇంతసేపు హైదరాబాద్ అంటే బిర్యానీ, హైదరాబాద్ అంటే హలీము, హైదరాబాద్ అంటే నిజాంలు, ఇదేనా? పౌరుషం లేదా మనకి? పౌరుషం రాదా మనకి? నిజాంపై బాంబు దాడి చేసి నిజాం సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు నారాయణ బాబు గారిని చూసి రావాలి పౌరుషం. రేణుకుంట గ్రామ రక్షణ దళాన్ని ఏర్పాటు చేసి తుపాకులతో రజాకార్లపై యుద్ధాన్నే నడిపిన చింతలపొడి రామిరెడ్డి పటేలు గారి నుంచి పౌరుషం నేర్చుకోవాలి మిత్రమా. రయ్యత్ పత్రికను ప్రారంభించి విలీన అవసరాన్ని తన వాక్చాతుర్యంతో ప్రజల్లో కలిగించిన సాహిత్య యోధుడు షోయబుల్లా ఖాన్ గారి నుంచి మనం పౌరుషం నేర్చుకోవాలి మిత్రమా. హిందువులపై దాడులను చూసి సహించలేక రజాకార్ల నేత అయిన ఇసాముద్దీన్ ను తానే వెంటాడి కాల్చి చంపి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ధైర్యవంతుడు బాపురావు పటేల్ గారి నుంచి నేర్చుకోవాలి పౌరుషం. ఒకే ఒక్కడు చిన్న తుపాకీతో 15 మంది రజాకారులను చంపి 500 మంది గ్రామస్తులను కాపాడిన నాగన్న గారిని చూసి రావాలి పౌరుషం. నిజాం రహస్యంగా ఆయుధాలను బ్రిటిష్ నుంచి విమానాల్లో, పాకిస్తాన్ నుంచి సముద్రం మీదుగా గోవా నుంచి తరలించినా కూడా ఈ రహస్య సమాచారాన్నంతటినీ ఒక గూఢాచారి వ్యవస్థనే నిర్మించి ఎప్పటికప్పుడు భారత గవర్నమెంట్ కి అందజేసిన కేఎం మున్షీ గారి నుంచి రావాలి పౌరుషం. తన భార్య నగలను తాకట్టు పెట్టి పీపీసీ ప్లీడర్స్ ప్రొటెక్ట్ కమిటీని ఆరంభానికి మూల కారణమైన జేవి నరసింగారావు గారి గురించి మనకు తెలియాలి మిత్రమా. ఆర్య సమాజ్ తరపున ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన వినాయక్ విద్యాలంకార్ గారిని చూసి రావాలి పౌరుషం. పీపీసీని నడిపించి ఉద్యమ వెన్నుముకలా నిలిచిన న్యాయవాది సదాశివరావు గారి గురించి మనకు తెలియాలి మిత్రమా. వరంగల్ కోటలో మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి రజాకార్ల చేతిలో అమరుడైన మొగలయ్య గారి త్యాగం మనం మర్చిపోకూడదు మిత్రమా. ప్రజా దళాల ఆధ్వర్యంలో గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసిన యువ నాయకుడు సంగా జగన్నాథ్ గారిని చూసి రావాలి మనకు పౌరుషం. వందే మాత్రం అన్నందుకు రజాకారులు ఆయన పట్టుకొని చిత్రహింసలు పెట్టి ఎన్ని దెబ్బలు కొట్టినా సరే అదే వందే మాత్రం అంటే చివరకు స్పృహ తప్పిపోయేంత విధంగా కొట్టినా సరే ఆ వందే మాత్రం రామచంద్రరావు గారి గురించి మనం తెలుసుకోవాలి మిత్రమా. ఆయన త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. డాక్టర్ నారాయణ రెడ్డి, గెరిల్లా రైతు దళం, తుకారాం పాటిల్, చిన్వీర్, యశ్వంతరావు, సాయి గంప్కర్, మాణిక్ రావు మూలే, దత్తాగిర్, అప్పారావు పటేల్, కన్నయ్యలాల్, డాక్టర్ చిన్నప్ప, బాలూరు వీరులు, రాచప్ప పటేల్, గంగారాం డాగే గూఢాచారులు అంటే స్పై, వందే మాత్రం రామచంద్రరావు, లింగం రామారావు, హేరాలాల్, వీళ్ళ పేర్లు 10వ తరగతిలో ఉండకపోవచ్చు కానీ ఈ రోజు మనం పీల్చే ఈ స్వేచ్ఛా స్వాతంత్రపు వాయువు వారి యొక్క త్యాగ ఫలమే మిత్రమా. ఇవాళ చూస్తున్న ఈ తెలంగాణ వారి రక్తంతో తడిసింది, వారి త్యాగంతో బ్రతికింది. భారత్ మాతాకి జై.